ఏపీ సీఎం చంద్రబాబు తమను పెద్ద కొడుకులా చూసుకుంటున్నారంటూ వృద్ధులు ఆనందంగా చెబుతున్నారు. పెన్షన్ పెంచడమే కాకుండా సమయానికి ఇంటికే వచ్చి అందిస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు. తమ బాబే నువ్వు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. రెండు 2019 ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు జగన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం నెల నెలా ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ను తాము అధికారంలోకి రాగానే 3,000కు పెంచుతామని ఆశ పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జనం నెత్తిన శటగోపం పెట్టారు. ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ చివరి ఏడాదిలో 3,000 చేశారు. తమను మోసం చేశారన్న పెన్షనర్ల ఆగ్రహానికి తోడు జగన్ విధ్వంస పాలనతో 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే పెన్షన్లను 4,000కు పెంచింది. అంతకుముందు 2 నెలల బకాయిలు కూడా కల్పించి పెన్షనర్ల మనసు చూరగొంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ పెంచుతానని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంచుతారంటూ వైసీపీ నేతలు విమర్శించారు. అయితే ప్రభుత్వం గ్రామ సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపించి పెన్షన్ అందజేసింది. అలాగే లబ్ధిదారుల సంఖ్యను కూడా పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుండగా ఆ రోజు సెలవుంటే ముందు రోజే అందజేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా మందులు, ఇతర అవసరాలకు ఈ పెన్షన్ ఉపయోగపడుతుందని వృద్ధులు చెబుతున్నారు. అదే మాకు అన్నిటికీ పనికొస్తుంది. పిల్లలకైనా, మంచికైనా, చెడ్డకైనా అన్నిటికీ. ఇప్పుడు ఒక్కసారి 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు రాగానే పెంచాడు. మాకు 3,000 పెన్షన్ అయితే 4,000 చేశాడు. అప్పుడు నుండి మాకు 4,000 నెల నెలా వస్తుంది. 250 పెంచాడు అతను. నెలకు సంవత్సరానికి 250. ఇతను 40 పెంచలేదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచేశాడు. మాకు దానికన్నా ఇదే బాగుంది, ఇదే మంచిదిలాగా ఉంది. ఏపీలో ప్రతి నెల 62,95,527 మందికి 2,700 కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏపీలోనే పెన్షన్ల రూపంలో అత్యధికంగా పంపిణీ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాడి నుంచి 4,000 ఇస్తున్నారు. నాకు ఉపయోగపడుతున్నాయి. నాకు పాప బాబు ఎవరు చూస్తలేదమ్మా అన్నాను. ఈ డబ్బులు పెట్టి నేను ఇది చేసుకుంటున్నాను. నాకు అవసరాలకు పనికొస్తున్నాయి. అట్టాగే కొడుకు కోళ్ళ ముద్దు పెడుతున్నారు. పని చేయలేను, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి. పెన్షన్ అందుకుంటున్నాను 4,000. 1వ తారీఖు రోజున ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారమ్మా. నాకు బాగుందమ్మా, ఈ ప్రభుత్వం బాగుందమ్మా. బియ్యం కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు మొన్న నెలలో. ఈ ప్రభుత్వం బాగుంది. తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచడంతో పాటు తల్లికి వందనం, దీపం పథకాన్ని అమలు చేస్తున్నామని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా అందుబాటులోకి తెస్తామంటున్నారు.